నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సుధా పిరమిడ్లో ఘనంగా సజ్జన సాంగత్యం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. వనపర్తి జిల్లాలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన. నిర్మల్లోని పిరమిడ్ మాస్టర్ శోభాశంకర్ నివాసంలో ఘనంగా ధ్యాన సప్తాహం. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సుధాదేవి పిరమిడ్ 14వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధాచే సజ్జన సాంగత్యం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధా, కేటీపీఎస్ ఎస్సీ ప్రభాకర్, పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్, పిఎంసి ట్రస్టీ హనుమంతరావు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ కాటేపల్లి శైలజ, పిరమిడ్ సేవాదళ్ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మాట్లాడుతూ సత్యయుగం, త్రేతాయుగం, ద్రౌపర యుగం, కలియుగం గురించి అద్భుతంగా వివరించారు. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధా మాట్లాడుతూ జగద్గురు పత్రిజీ పిఎంసి ఛానల్ను ఎందుకు ఏర్పాటు చేశారు, 8 సంవత్సరాలుగా పిఎంసి ఏం చేసింది అనే విషయం గురించి వివరించారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం పిఎంసి వచ్చిందని, పిఎంసికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ఏఈ, జేఈ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అదేవిధంగా పత్రి సార్ ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి ఒక పేరు పెట్టారు. దాని పేరే పిఎంసి. 2017 డిసెంబర్ 21వ తేదీన దీన్ని కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మీడియా లిమిటెడ్. ఆ మీడియా యొక్క మౌత్ పీస్, పిఎస్ఎస్ఎం యొక్క గొంతుక, పిఎస్ఎస్ఎం యొక్క అంతర్వాణి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి ఈరోజు 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 8వ సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకోబోతోంది. సో గట్టిగా చప్పట్లు కొడతాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. ప్రస్తుతం మనం 1,00,000 గంటల కంటెంట్ని మనం తయారు చేసుకున్నాం పిఎంసి ద్వారా. ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు వేసుకోండి. 100 సంవత్సరాల తర్వాత ఏమైంది బిల్డింగ్? గట్టిగా చెప్పండి. పాడైపోతుంది, శిథిలావస్థకు వెళ్ళిపోతుంది. మరి పిఎంసీలో ఉండే కంటెంట్ 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కూలిపోతుందా? శిథిలావస్థ పోతుందా? పత్రి సార్ ఈరోజు భౌతిక శరీరంలో లేరు, కానీ ఆయన జ్ఞానం ఎక్కడుంది? పిఎంసీలో ఉంది. సూర్య నమస్కారాలు వేయి. నువ్వు ఏదైతే ఆసనాలు, ఈ ఆసనాలు వేయడం ద్వారా ఏంటంటే శరీరం అనేటటువంటిది పీసుకోకుండా చక్కని ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఎలా కావాలంటే అలా మనకి చేసుకోవడానికి వీలు. అందుకని యోగాసనానికి పేరు ఎలా వచ్చిందంటే యోగ ఆసనాలు. ముందు ఆసనాలతో మొదలైనటువంటిది అంచెలెత్తిగా అంటే శరీరం ఫ్లెక్సిబిలిటీ వస్తే తర్వాత యోగత్వం వెళ్ళదు. అందువల్ల బాడీ లెవెల్ చేసిన దాని వల్ల హఠయోగ ప్రక్రియ అని చెప్పారు. హఠయోగ ప్రక్రియ అయిపోయిన తర్వాత శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వచ్చింది కాబట్టి కదలకుండా కూర్చొని చేసేటటువంటి దాన్ని రాజయోగం అని చెప్పాలి. రాజయోగం అంటే ఏమిటి? ఏ శ్వాస మీద అయితే శ్వాస పెట్టి మనలోకి మన ప్రయాణం సాగుతుందో అప్పుడు యథార్థమైనటువంటి ఏంటంటే ఏమిటో దానిలో మన అర్హత పొందుతాం, అనుభూతి చెందుతాం అభ్యాసం ద్వారా అంతే. అది రాజయోగ, ఇది హఠయోగ. దేహపరంగా చేసేటటువంటి ఏమో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ శ్వాస ఏదైతే జీవన ఆధారంగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మానుభూతి చెందగలిగితే అప్పుడు శుద్ధి కట్టకి గొప్పతనం ఏంటో, ఎంత భిన్నత్వమైనటువంటి శుద్ధి ఎందుకు సృష్టించాడు, తర్వాత ఆ శుద్ధిలో ఉన్నటువంటి వైవిధ్యం, భిన్నత్వంలో ఉన్న వైవిధ్యం ఏంటో అవన్నీ మనం ఎంజాయ్ చేయగలిగితే అప్పుడు శుద్ధి కట్టడం కూడా మనకి.
వీరవాసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటిగరు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెన్నా ప్రగాఢ సుధాకర్, రిటైర్డ్ ఎంపీడీఓ పంజా ప్రసాద్లు పాల్గొని జ్ఞాన బోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఆలోచన రహిత స్థితి ఏర్పడి విశ్వమయ ప్రాణశక్తిని పొంది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందుతామని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు సుధాకర్, పంజా ప్రసాద్లను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాస్, రాణి, వెంకట్రామయ్య, లక్ష్మీ తాయారు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎనర్జీ వల్ల ఉపయోగం ఏమిటి అంటే అది మనకి ప్రాణంతో సమానం. అది శరీరం నిండా వ్యాపించి అది ఏం చేస్తుందంటే శరీరం మొత్తం అన్ని మన నర్వస్ సిస్టమ్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ శరీరం అంతా వ్యాపిస్తుంది. అది వ్యాపిస్తే దానివల్ల మన శరీరంలో రాబోయే వ్యాధులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అర్థమైందా? ఎటువంటి అనారోగ్యాలు రావు. మనకి ధ్యానం చేసినంతకాలం మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. అప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పించాలనే అంశం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లి వచ్చింది కాబట్టి మనకు అర్థమైంది. ఇంకొకరికి మనం అలా చెప్పాలి, వచ్చి తట్టి పిలుచుకొని పోండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకో, మనసు అంతా ముందే మన మనసు దొంగది, దానికి ఎప్పుడు దొంగతనం చేద్దామా అని ఉంటుంది. ఇంకొకరు కానిచ్చినారనుకో, దొంగ బాధ దొరికిందంటుంది, ఇక్కడ ఇంతది పాపం పోగొట్టుకుంటుంది. మీ మనసే కాదు, ఎవరి మనసు అయినా అలా ఉంది. మనం సాధకులం, మన మనసు ఎప్పుడు పెడదావా పడతానే ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే మంచి మార్గంలోకి వచ్చి తల్లిదండ్రులని గౌరవిస్తూ, తల్లిదండ్రుల మాట వింటూ, తల్లిదండ్రులు చెప్పింది ఏదైనా సమాజానికి మంచి చేస్తూ ఉంటే ఆ తల్లి జన్మనిచ్చినందుకు గర్వించాలి, గర్వంగా చెప్పుకోవాలి. భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారులోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక్కరోజు సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం ద్వారా బుద్ధి వికసించి ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతామని తెలిపారు. ఇది శరీరం కాదని, ఒక చైతన్య పదార్థమని తెలుసుకుంటామని తెలియజేశారు. అలాగే 5 ఆధ్యాత్మిక సూత్రాలను వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ధ్యానం చేసినప్పుడు మన మైండ్ ఎంటీ అవుతుంది, అంటే అంతా ఫ్రెష్ అయిపోతుంది. లోపల చెత్త అంతా పోతుంది. చెత్త పోయినాక దాంట్లో కొన్ని విషయాలు మంచివి దాంట్లో ఫీడ్ చేసుకోవాలి. మన పొలాన్ని దున్ని విత్తనాలు ఎట్టేస్తాము, శుభ్రం చేస్తాం. పొలాన్ని చేసినాక మన ఇష్టం వచ్చిన విత్తనాలు వేసుకుంటాం. అవి పెద్దగా మొలకై మహావృక్షమై మనకెంతో లాభాన్ని చేకూరుస్తుంది. ఆ పొలాన్ని సదనం చేయకుండా కానీ అట్లే గడ్డిలో కానీ అట్లే మనం విత్తనాలు వేస్తే మొలకపోక ఏం చేస్తుందంటే మనం వేసిన విత్తనాల కన్నా కలుపు ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనము ఏదైనా కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి, ఆరోగ్యం గురించి, మానసిక ప్రశాంతత గురించి, ముక్తి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్ను శుభ్రం చేసుకోవాలి. ఈ లోపల ఉండే చెత్త అంతా ఖాళీ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. ఒక గంట తర్వాత కళ్ళు తెచ్చినాక ఎవరైనా తెచ్చిన మాస్టర్స్ సాంగత్యంలో కూర్చోవాలి, లేదంటే భౌతిక చదవాలి. మన ఇంట్లో భౌతిక ఉన్నది. ఆ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పింది గీత ఉపదేశము, దాన్ని మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ
శ్లోకాలకు దాని యొక్క తాత్పర్యం మనకు అర్థమవుతుంది. అర్థమయ్యి మనకు జీవితం ఇంకా ఆధ్యాత్మికంగా మనం పొందుకోవచ్చు. కానీ ధ్యానం చేయకుండా భగవతి సరిగ్గా కూడా పెద్ద అర్థం కాదన్నమాట, కొద్దిగా అర్థమవుతుంది. అదే ధ్యానం చేసినాక గీత ముద్ర పెట్టుకొని చదివితే బాగా అర్థమవుతుంది. అట్లే ధ్యానం చేసే వాళ్ళకు జీవన విధానము ఎట్లా జీవించాలి, మనము ఎట్లా జీవించకూడదు, ఎట్లా మాట్లాడకూడదు. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు ఏది ఉండాలో అది ఉంచుతుంది, అవసరం లేదని తీసేస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. మంచికి చెడుకు మనసే కారణమని తెలిపారు. ధ్యాన సాధనతో అద్భుతంగా జీవించవచ్చని తెలియజేశారు. ధ్యానంతో సేవాతత్వం అలవడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అదే మనసు పనిచేసినప్పుడు అన్నిటికీ అడ్డంకులు అనేది ఏర్పాటు చేసుకొని మనం చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ చేయలేకపోతాము. అదే కారణం అండి. అన్నిటికీ మనసే కారణం. ఆ మనసుని ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆ మనసు లేనటువంటి స్థితిలో ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రెండిట్లో భావమే మన సంక్రాంతి సంబరాల్లో ఎంతోమంది సేవ చేయడానికి కూడా చాలామంది అక్కడికి రావడం జరిగి కొన్ని వేల లక్షల మందికి 3 రోజులు విందు భోజనాలు ఏర్పాటు చేసినారు. మామూలు భోజనం కూడా కాదు, విందు భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో సంబరంగా తిరిగి రావడం జరిగింది సంక్రాంతి సంబరాల నుంచి. నిర్మల్ జిల్లా PSSM ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ శోభాశంకర్ నివాసంలో మాస్టర్ సరిత అధ్యక్షతన ధ్యాన సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి స్వాతి జ్ఞాన సందేశం ఇచ్చారు. మన ఆలోచనలే మన వాస్తవాలు అని తెలిపారు. వ్యతిరేక ఆలోచనలు చేస్తే మన ఎనర్జీని కోల్పోతామని, అందుకే ఎప్పుడూ సానుకూల ఆలోచనలే చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ సరిత అధ్యక్షతన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీహరి, పిరమిడ్ మాస్టర్ రాజేశ్వర్, సృజన, హేమ తదితరులు పాల్గొన్నారు. పరమానందాన్ని ఆస్వాదిస్తాం. ఆ పరమానందాన్ని ఆస్వాదించినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది మనకు. అంటే ఒక పండు తింటే టేస్ట్ నచ్చితే ఇంకోటి ఎట్లా తింటాము, టేస్ట్ తెలిసి వదలం ధ్యానాన్ని. అందుకే ధ్యానం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు వేరే వాళ్ళకి చెప్పాలి అనుకుంటారంటే, మనకు తెలిసింది ఇది ధ్యానం. ఇప్పుడు నేను చెప్తాను, మీకు చెప్పితే అది తెలియదు, చేస్తే తెలుస్తుంది ధ్యానం. అందుకే ఇక్కడ అందరు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నాం మరి ఇవన్నీ వదిలేసుకొని అంటే, మనం అనుభవించినాం కాబట్టి ఇంకొకరు అనుభవించాలని, ఆ ఆనందాన్ని పంచాలి. అందుకోసమని ఈ ధ్యానానికి ఇంకొకరికి చెప్పడానికి తాపత్రయపడతారు. మనం పడకుండా మన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది మనకు నేర్పిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, ఇంకొకరికి ధ్యానం చెప్తుంది. తిరుపతి నగరంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారిచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందారు. PSSM సిద్దిపేట, పిరమిడ్ సేవాదళ్, PMC సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేటలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ జనవరి 26న నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని వైశ్య భవన్, నెహ్రూ పార్క్, శరభేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. హాయ్ మాస్టర్స్, మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న జనవరి 26 సిద్దిపేట మెగా శాకాహార ర్యాలీ రానే వచ్చేసింది. మేమంతా కూడా ఈ ర్యాలీకి వెళ్తున్నాం. మీరంతా కూడా కదలి రండి, కలిసి రండి, తరలి రండి, తరించండి. మూగజీవాల కోసం చేస్తున్న ఈ ర్యాలీని మనమందరం కలిసి విజయవంతం చేస్తూ పత్రిజీ గారి యొక్క కలల సాకారమైన ధ్యాన జగత్, శాకాహార జగత్
పిరమిడ్ జగత్లో మన వంతుగా బాధ్యత వహిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటూ చలో సిద్దిపేట్, చలో సిద్దిపేట్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలో గల మహేశ్వరి భవన్లో 3 రోజుల ధ్యాన యజ్ఞం జనవరి 22 నుండి 24 వరకు జరగనుంది. బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారిచే 3 రోజుల ధ్యాన యజ్ఞం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ప్రవేశం, భోజనం ఉచితమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్చే ఆనందమయ జీవితాన్ని శ్రీకృష్ణ సందేశం అనే అంశంపై 1 డే వర్క్షాప్ జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. పిఎస్ఎస్ఎం విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ నేతృత్వంలో కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల్లో గల అమృతవర్షిణి సభాభవన్లో జనవరి 22 నుండి 25 వరకు శ్రీ క్షేత్ర ధర్మస్థల్ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అఖండ సంగీతనాద ధ్యానం నిర్వహించబడును. అలాగే పత్రిజీ జ్ఞాన సందేశం, పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, ధ్యాన అనుభవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు పిరమిడ్ పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ స్వర్ణమాల పత్రిజీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర అసూరి. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతి క్షణం సత్యదర్శనం.